వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఇక మీరా దగ్గర నుంచి ఇంటికి స్టార్ట్ అవుతాడు అభి ఇంటికి చేరగానే నిర్మలా గారు లివింగ్ రూమ్లో దీపం వెలిగించి కూర్చున్నారు. అభి వచ్చింది చూసి కొంచెం ఆందోళనగా లేచారు. అబ్బా, రాత్రంతా ఎక్కడున్నావురా? ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, ఏమైంది? అభి: అదేం కాదు అమ్మా, ఆఫీస్లో అర్జెంట్ పని వచ్చింది, పూర్తి చేయాలంటే రాత్రంతా అక్కడే ఉండాల్సి వచ్చింది, అందుకే లేట్ అయింది. నిర్మలా గారు: అయ్యో, నన్నేమో భయపెట్టేశావు అంటూ ఒక్కసారిగా ఊపిరి వదిలారు. అభి: అమ్మా, నేను స్నానం చేసి వస్తా, చాలా అలసిపోయాను అని చెప్పి ఎవరు ఏమీ గమనించకుండా ఉండాలని తన రూమ్కి వెళ్ళిపోయాడు. అభి స్నానం చేసేందుకు షవర్లోకి వెళ్ళాడు. హాట్ వాటర్ ఆన్ చేస్తూనే కాసేపు కళ్ళను మూసుకున్నాడు. హాట్ వాటర్ తగలగానే అతని వీపు వెనక పక్కన మండటం మొదలైంది. అతను ఒక్కసారిగా ఆ అని అరిచి మిర్రర్లో చూసుకున్నాడు. అక్కడ నిన్న రాత్రి మీరా తన గోళ్లతో వేసిన లోతైన ఘాట్లు ఉన్నాయి. నీరు తగలగానే మంట మరింత పెరిగింది. అవి చేత్తో తాకి చూస్తూ ఒక క్షణం అలానే కళ్ళను మూసుకున్నాడు. అందులో మీరా నిన్న రాత్రి జరిగినవన్నీ ఒక ఫ్లాష్లా కళ్ళల్లోకి వచ్చాయి. అతని ముఖం మీద ఒక స్మైల్ వచ్చింది. అభి లోపల మీరా పిచ్చిదానివే నువ్వు అని అనుకుంటూ రెడీ అయ్యి కిందకు వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నిర్మలా గారు కాఫీ కప్పు తీసుకుని వచ్చారు. అభి: మరి రేపు ఎంగేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? అభి కాఫీ కప్ తీసుకుంటూ: అమ్మా, ఇంకా పనులు ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళి అన్నీ కంప్లీట్ చేస్తా, మీరు టెన్షన్ పడకండి. అంతలోనే రమేష్ గారు అక్కడికి వచ్చారు. అభి వెళ్దామా, డెకరేషన్ వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలి. అభి వెంటనే లేచి సరే డాడ్, నేను కార్ తీసుకొస్తాను. అభి కార్ డ్రైవ్ చేస్తూ రమేష్ గారితో మాట్లాడుతున్నాడు. రమేష్ గారు: అభి, ఎంగేజ్మెంట్ని మన ఇంట్లోనే బాగా చేద్దాం అనుకుంటున్నా, కొంచెం మందిని నేను ఇన్వైట్ చేస్తా, పెళ్ళి గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నా. అభి స్టీరింగ్ పట్టుకుని రోడ్డుపై కళ్ళు పెట్టి నడిపిస్తూ మనసులో మాత్రం తన క్యాలిక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఇషిక, అశోక్, మీరా అన్నీ కలగలిపి ఆలోచనలు, కానీ బయటకు మాత్రం చాలా కూల్గా ఓకే డాడ్, మీ ఇష్టం. ఇక ఇషిక ఆశ్రమం గార్డెన్లో చిన్న చిన్న మొక్కలకు నీళ్లు పోస్తుంది. కానీ నిన్న రాత్రి జరిగిన మాటలు, గొడవలు అన్నీ ఒకేసారి తిరగసాగాయి. నీళ్లు పోస్తూ ఐఎమ్ సారీ అశోక్ సార్, నేను మీతో అలా మాట్లాడాల్సి వచ్చింది అని ఆమె మనసులోనే చెప్పుకుంటుంది. అప్పుడే ఆశ్రమం మదర్ అక్కడికి వచ్చి, ఇషి, రేపు నీ ఎంగేజ్మెంట్ కదా, ఆఫీస్లో ఎవరినైనా ఇన్వైట్ చేస్తున్నావా అని అడుగుతారు. ఇషిక: లేదమ్మా, ఆఫీస్లో వాళ్ళను పెళ్ళికి ఇన్వైట్ చేద్దాం, ఈ ఎంగేజ్మెంట్కి ఇంట్లో వాళ్ళు చాలు అని అంటుంది. కానీ అశోక్ సార్ని ఇన్వైట్ చేయవా? రేపు ఇంతకాలం ఆశ్రమానికి ఎంత సహాయం చేశాడు, నీకోసం పిల్లల కోసం ఎంత చేశాడు, పిలవడం మంచిదే అమ్మా. ఆ మాట విన్న ఇషిక గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టయింది. పిలవాలా వద్దా అని కొంతసేపు ఆలోచించి తల వంచి చెప్తుంది. సరే అమ్మా, మీరు చెప్తే పిలుస్తాను. ఇషిక లేచి తన డ్రెస్ మార్చుకుని బ్యాగ్ పెట్టుకుని ఆఫీస్కి బయలుదేరింది. ఇక ఆఫీస్లో అశోక్ క్యాబిన్లో తన కుర్చీ వెనక్కి వాలి సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నాడు.
అతని కళ్ళల్లో చిరాకు, మనసులో కోపం. కానీ లోపల మాత్రం ఇష్క గురించే తిరుగుతున్న ఆలోచనలు. ఆ సమయంలో అశోక్ ఫోన్ మోగుతుంది. అతను ఫోన్ ఎత్తి 2 నిమిషాలు మాట్లాడతాడు. కాల్ కట్ చేసిన వెంటనే అతని ముఖంలో సైడ్ స్మైల్ మెదులుతుంది. అంతలోనే నవ్య క్యాబిన్లోకి అడుగు పెడుతుంది. చేతిలో ఫైల్, ముఖంలో నవ్వు. కానీ లోపల మాత్రం నిన్నటి అవమానంతో నిండిపోయిన భయం. నవ్య నెమ్మదిగా అశోక్ క్యాబిన్లోకి వచ్చి, సార్, మీరిచ్చిన వర్క్ 2 డేస్లో కంప్లీట్ చేసేసా. అశోక్ ఒక్కసారి ఆమె వైపు చూస్తాడు. ముఖంలో ఎలాంటి సానుభూతి లేదు. కాస్త కఠినంగా, సీరియస్గా చూస్తూ, ఓకే, గుడ్ అంతే అనుకుని నవ్య ఊపిరి పీల్చుకోగానే అశోక్ కుర్చీలోకి వాలి గట్టి స్వరంతో చూస్తూ, మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నీకు పనిష్మెంట్ కాదు, జాబ్ నుంచి నువ్వు రిజైన్ చేసి వెళ్ళాల్సి వస్తుంది, అర్థమైందా అని గట్టిగా చెప్తాడు. నవ్య సారీ సార్, నేనెప్పుడు ఇలా చేయను అంటూ తల వంచి క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఇషిక ఆఫీస్లో అడుగు పెట్టగానే మొత్తం ఫ్లోర్లో అందరూ ఆమెను చూసి సంతోషంగా ఇషిక దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తారు. ప్రణయ్, వంశీ మాకు పార్టీ కావాలంటూ ఆట పట్టిస్తారు. నవ్య మాత్రం లోపల అమ్మయ్య అని సంతృప్తిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఇక ఇషిక వాళ్ళతో మాట్లాడిన తర్వాత అశోక్ క్యాబిన్ వైపు నడుస్తుంది. ఇషిక క్యాబిన్లోకి వెళ్ళి హాయ్ సార్ అని అంటుంది. అశోక్ హాయ్, ఏంటి విషయం అని అడుగుతాడు. ఇషిక సార్, రేపు నా ఎంగేజ్మెంట్, మీరు తప్పకుండా రావాలి అని నెమ్మదిగా చెప్తుంది. అశోక్ లేచి ఇషిక దగ్గరకు వచ్చి ఒక్క క్షణంలోనే గోడకు ఆమెను లాక్ చేసి చేతులను 2 వైపులా ఉంచేస్తూ, ఇషిక, ఒకసారి నిన్ను హక్ చేసుకోవచ్చా అని అడుగుతాడు. ఆ మాట విన్న వెంటనే ఆమె కళ్ళల్లో నీళ్లు చేరుతాయి. కానీ మౌనంగా ఉంటుంది. అశోక్ ఇషికాని తన చేతులతో దగ్గరికి లాగి గట్టిగా హత్తుకుంటాడు. ఆ క్షణానికి ఇషిక శరీరం వణుకుతుంది, గుండె వేగం పెరుగుతుంది. అశోక్ 2 సెకండ్లలో తన్ని వదిలేసి ఒక మాట కూడా మాట్లాడకుండా తిరిగి తన సీట్లో కూర్చుంటాడు. ఇషిక మాత్రం అక్కడే నిలబడి అతడిని చూస్తూ ఉంటుంది. ఆ చూపులో చెప్పలేని భావాలు. అశోక్ ఆమె వైపు చూడకుండా కంప్యూటర్ వైపు చూస్తూ, ఓకే మిస్ ఇషిక, రేపు నేను వస్తాను, ఇక మీరు వెళ్ళండి అని చెప్తాడు. అశోక్ అలా దూరం పెట్టడం తట్టుకోలేని ఇషిక అశోక్ దగ్గరగా వచ్చి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ వెంటనే అతని పెదవులపై ఒక చిన్న ముద్దు పెడుతుంది. పెట్టి వెంటనే ఇషిక తిరిగి వెళ్ళబోతుంటే అశోక్ ఆమె చేతిని పట్టుకుని బలంగా లాగుతాడు. వెంటనే ఇషిక బ్యాలెన్స్ కోల్పోయి అశోక్ ఒళ్ళో పడుతుంది. ఇషిక 2 చేతులు అశోక్ ఛాతీ మీద ఉంటే అశోక్ 2 చేతులు ఇషిక నడుము మీద ఉండి పూర్తిగా అశోక్ ఒళ్ళో సెట్ అవుతుంది. వెంటనే అశోక్ ఆమె పెదవులను తన పెదవులతో గట్టిగా మూసేస్తాడు. తనలో అణిచిపెట్టుకున్న కోపం, ప్రేమ అన్నీ కలిపి కిస్ చేస్తూ ఉంటాడు. ఇషిక మొదట్లో షాక్లో ఉన్న తర్వాత అశోక్ మెడ చుట్టూ చేతులు వేసి తనని ఇంకా దగ్గరికి లాగి అలానే అతని ముద్దులో మునిగిపోతుంది. అశోక్ శ్వాస వేడిగా ఆమె ముఖానికి తగులుతుంది. ఇషిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ కన్నీళ్లు మెల్లగా జారి అశోక్ చెంపకు తగులుతాయి. ఆ స్పర్శను ఫీల్ అవ్వగానే అశోక్ ఇంకోసారి లోతుగా కిస్ చేస్తూ ఊపిరి ఆగిపోతుంది అనే టైంలో ఆమె కింద పెదవిని చిన్నగా కొరికి నిదానంగా వదిలి తన కళ్ళల్లోకి చూస్తూ
ఏడ్చావంటే చంపేస్తా అని గట్టిగా చెప్తాడు. ఇషికాకి ఒక్కసారిగా తనేం చేసిందో గుర్తొచ్చి ఆమె గుండె దడదడమంటుంది. చెంపలు ఎర్రబడతాయి. సిగ్గుతో తల కిందకు వంచి మెల్లగా సార్ నేను వెళ్తా అంటూ తల తిప్పుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. అశోక్ అలానే కుర్చీలో వెనక్కి వాలి ఆమె నడకను కళ్ళతోనే వెంబడిస్తూ తన పెదవుల మీద ఒక కన్నింగ్ స్మైల్ చేస్తూ తనలో తానే మెల్లగా ఇషిక నా నుండి నువ్వు తప్పించుకోలేవు అంటూ ఉన్నప్పుడే అతని ఫోన్ మోగుతుంది. స్క్రీన్ చూసి ముఖం వెంటనే సీరియస్గా అవుతుంది. వస్తున్నా అని చెప్పి ఒక చేయితో కోట్ తీసుకుని తుఫాన్లా క్యాబిన్ నుండి బయటకు దూసుకుపోతాడు. ఇక ఇషిక క్యాబ్లో కూర్చుంది. ముఖంలో ఆగని చిన్న నవ్వు. క్యాబ్ కదలగానే ఆమె చెయ్యి తన పెదవుల వైపు వెళ్ళి అశోక్ కొరికిన చోట వేలితో తాకుతుంది. ఒక చిన్న షాక్లా ప్రవహించినట్టు బాడీలో అనిపిస్తుంది. తన కళ్ళను మూసుకొని నిశ్శబ్దంగా నవ్వుకుంటుంది. ఇక అభి ఇంట్లో ఎంగేజ్మెంట్ పనులన్నీ అయ్యేసరికి ఇషికాకి వీడియో కాల్ చేస్తాడు. కెమెరా ఆన్ అవగానే లైటింగ్స్, ఫ్లవర్స్, డెకరేషన్స్, రింగ్స్, టేబుల్, ఫ్యామిలీ కూర్చునే సెట్టింగ్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఇషికకు చూపిస్తూ అభి ఆనందంగా ఇషి చూసావా అన్నీ సెట్ అయిపోయాయి. ఇషిక ముఖంలో స్మైల్ లేదు. అభి అది చూసి ముఖం కాస్త సీరియస్నెస్తో ఇషి ఎందుకు ఇలా ఉన్నావు? రేపు ఇలాగే ఉండకూడదు. నువ్వు నవ్వుతూ ఉండాలి. లేదంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని అంటూ కెమెరాకు దగ్గరగా అయ్యి కళ్ళల్లో నేరుగా చూసి వార్నింగ్ ఇస్తాడు. ఇషిక వెంటనే తల దించుకొని సరే అభి అని అంటూ ఉంటుంది. వెంటనే అభి నవ్వి ఓకే వెరీ గుడ్ గర్ల్ అని చెప్పి కాల్ను కట్ చేసేస్తాడు.